అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు. ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది. అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది. మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు. మీరు కష్టపడి అంకితభావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి, లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది. ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. స్నేహ సంబంధాల్లో మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.